హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ డైరీ. చాలా టేస్టీ రెసిపీ రాగి బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక బీట్రూట్‌ని పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక టీ స్పూన్ రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని జ్యూస్ తీసుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్న జ్యూస్‌లోకి ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఘీ వేడి చేసుకొని కాజుని వేయించుకుందాం. వేయించుకొని కాజుని ఒక బౌల్‌లో తీసేసుకుందాం. అదే పాన్‌లోకి ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకుందాం. బెల్లం కరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఈ బెల్లం జ్యూస్‌లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్న బీట్రూట్ జ్యూస్‌ని మొత్తం మిక్స్ చేసుకొని దగ్గర పడేంతదాకా కుక్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్, సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు. దగ్గర పడుతున్న స్టేజ్‌లో 2 స్పూన్లు ఘీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా దగ్గర పడేంతదాకా కుక్ చేసుకుందాం. గిన్నె అంచులకి పట్టుకుంటూ ఉంటుంది. ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాజు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేస్తుంది.